ప్రైమ్ 10 తెలుగు ప్రజల కోసం నిజమైన వార్తలు. దివ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత సమాజ సేవకులు శ్రీ సత్యసాయి జిల్లా రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షులు లేపాక్షి వీరభద్రస్వామి దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా పరిగి మండలం పరిగి బీరలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాజ సేవకులు పరిగి వేణుగోపాలరావు గారికి పలువురు ఘనంగా సన్మానించారు. గత దశాబ్ద కాలంగా పరిగి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా చేపడుతున్నారు. పేద విద్యార్థులకు, క్రీడా విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, అనేక దేవాలయ నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు మాట్లాడుతూ వేణుగోపాలరావు చేసిన సేవలకు కృతజ్ఞతగా ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరభద్రస్వామి మరియు దుర్గాదేవి ఆశీస్సులతో హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి యొక్క సహకారం మరియు వారి యొక్క నమ్మకంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు పివి మాధవన్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ అన్నగారు మరియు ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి గారు మరియు ఇతర కూటమి నాయకులు హిందూపురం ఎంపీ పార్థసారథి గారు అందరూ సహకారంతో మన తెలంగాణ ఎమ్మెల్యే మంత్రి గారు సవితమ్మ గారు ఈ రకంగా అందరి సహకారంతో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి యొక్క సనాతన ధర్మం మీద ఒక అఖండత, ఆయనకున్న నమ్మకం, అన్ని మతాలని గౌరవిస్తూనే ఆయన సనాతన ధర్మాన్ని మీద ఉన్న భక్తి, ఒక దేవస్థానము లేపాక్షి ఆలయ దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి దేవస్థానానికి ఒక సేవా దొరుకుతున్న వ్యక్తి కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని మా సేవలను గుర్తించి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు అందరూ ఒక్కరు మన బీజేపీ నాయకులు అలాగే లేపాక్షి చైర్మన్ వేణుగోపాల స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వామి సన్మాన సభ అంటే స్వామి చేసిన సేవలు ఇందాక అందరూ మాట్లాడినారు. కానీ ఒకటి, స్వామికి సేవలు చేయాలనే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డబ్బు వస్తే చాలు ఎన్నికేసుకుందామనే పరిస్థితిలో ఉన్నారు మనుషులు. కానీ విద్య కానీ లేదంటే అక్కడ హాస్పిటల్లో భోజనాలు కానీ ఏదైనా విద్య గురించి పోతే విద్య గురించి అయితే స్వామి చాలా చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి చదువుకునే వాళ్ళకి చాలా ఇది చేస్తా ఉంటాడు. మరియు ఆరోగ్యం గురించి అంటే ఆరోగ్యం గురించి కూడా స్వామి ఎందుకు ఏదైనా కానీ అంటే మా బీజేపీలో మేము స్వామి పార్టీలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఆ రోజు ఉండేది. కానీ పరిమండలంలో నేను వచ్చిన తర్వాత నేను ఎప్పుడు స్వామి చూసి బీజేపీలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు కూడా చేస్తా ఉంటారా అనుకున్నా. అంటే పార్టీలో డబ్బులు వచ్చినప్పుడు ఏదో వచ్చిందే మేము మిగిలించుకుందాంలో ఏం ఎక్కువ చేయాలి అనే వరకు ఉంటారు, అడిగా కూడా చేయరు. కానీ స్వామి చాలా అందరికీ హెల్ప్ చేస్తుంటారు. కాబట్టి ఈరోజు ఆలయ చైర్మన్గా ఇచ్చినందుకు బీజేపీ శేఖర్ స్వామికి అలాగే మా బీజేపీ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో తీసుకొని ఎంతో మందికి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. స్వామి మా మహిళలంతా ఎప్పుడూ మీ తోడుంటాము. అలాగే ఈ పదవిని మన బాలకృష్ణ అన్నగారు కూడా సహకరించినందుకు బాలకృష్ణ అన్నగారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి మీకందరికీ మేము ఎప్పుడూ తోడుంటాం స్వామి. మీరు కూడా మాకు ఏదైనా కానీ మహిళలకి కొంచెం కష్టం వస్తే హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా నేను ముగిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. ఈరోజు సన్మాన రహిత మిత్రులు, సహాయకులు, మార్గదర్శి అన్నీ ఆ వ్యక్తిని ఈరోజు సన్మానిస్తుంటే మొట్టమొదటి ఆత్మహత్య అయితే
సన్మానించబడే కోరుకుంటుంటే ఆయన ఆనందపడుతుంటే ఏమన్నారు? సన్మానం సమయంలో మాట్లాడే మాటలు సన్మాన గ్రహీత గ్రహించి భవిష్యత్తులో వాటిని మార్చడానికి ఉపయోగపడుతుంది స్వామి ఆయన గుణగణాల గురించి మాట్లాడడం అంత సమస్య కాదు. ఆ స్థాయిలో గుణగణాల గురించి మాట్లాడడం కాదు. మనిషి చిన్నగా ఉంటాడు కానీ మనసు మాత్రం చిన్నపిల్లలు. ఒక్క మాట ఎవరైనా అతని గురించి ఏదో ఇబ్బందికరమైన మాట్లాడినా కూడా వారం రోజులు కూడా ఆలోచిస్తాను. ఎందుకు నేను ఆ మనుషులకు ఏం చేశాను, నన్ను ఎందుకు ఈ రోజు ఆడుకుంటున్నాడు అని ఆలోచించి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో చెప్పండి, తన యొక్క తప్పులు తెలుసుకున్నది మసలైనటువంటి చెప్పేవాళ్ళు. ఇక ఆడవాళ్ళు అయితే మనందరూ చూసినటువంటి ఎన్నో వ్యవహారాలు చేసుకుంటారు. లాభాల కోసమో లేదంటే ఆస్తులు గణించడం కోసమో ఇంకో ఎకరా ఉన్నాం 10 ఎకరాలు ఉన్నాం లేదా ఈ ఊరే ఉన్నాం అనేటువంటి వ్యాపారం కూడా చాలా మంది గ్రామంలో వచ్చారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. లేపాక్షి ఆదాయ కమిటీ కేంద్రంగా ఇచ్చినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అది పరిగణన గత సంవత్సరాలు ఏర్పాటు చేయబడింది. విశేషమైనటువంటి పాత్రికేయులకు మహిళలకు అలాగే మన టీడీపీ నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उच्चल वंचल यमुना गंगा उच्चल जल शिखरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष माहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బద్రీనాథ్ గారు చేశారు, వారు కూడా స్వాగతం తీసుకోవాలి. కొంచెం డౌన్ చేయండి సార్. సమయ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన భారతీయ జనతా పార్టీ పరిగణ వెనక నేనున్నాను.
भारत माता की, भारत माता की, भारत माता की। हरि वेणुगोपाल राव नायकत्व, हरि वेणुगोपाल राव नायकत्व। जय श्री राम। అందరూ చూడండి ఒకసారి చూడండి. भारत ఈరోజు మన పరిగి మండలంలో పరిగి గ్రామంలో వీరప్ప దేవస్థానంలో కలిసాం. ఏమైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు పరిగి మండల ప్రజలు కుల మత రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరభద్ర స్వామి ఆశీస్సులతో, దుర్గామాత ఆశీస్సులతో హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి యొక్క సహకారంతో వారు మా మీద పెట్టిన నమ్మకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు దుర్గాదేవి వీరభద్ర స్వామికు నమస్కారములు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి వందనములు తెలియజేస్తున్నాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయంలో మాకు సహకరించి మమ్మల్ని రికమెండ్ చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారికి, రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్న గారికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదర సమ్మానులు శేఖర్ స్వామి గారికి మరియు మా కూటమి నాయకులకు హిందూపురం ఎంపీ పార్థసారథి గారికి, పెనుగొండ ఎమ్మెల్యే మరియు మంత్రి గారి సంతమ్మ గారికి, జనసేన నాయకులకు, జనసేన అధ్యక్షులు వరుణ్ గారికి మరియు హిందూపురం ఇన్ఛార్జ్ ఉమేష్ గారికి, ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైతే ఒక సనాతన ధర్మం, ఒక దైవ కార్యక్రమాలకు బాలకృష్ణ గారికి ఉన్న నమ్మకం, ఆయనకున్న శ్రద్ధకు ప్రతీకంగా లేపాక్షి ఉత్సవాలని, లేపాక్షి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అది ఇంకా ఎక్కువగా విశిష్టం రావడానికి నందమూరి బాలకృష్ణ గారు నిర్వహించిన లేపాక్షి ఉత్సవాల కారణమని చెప్పొచ్చు. ప్రపంచమే లేపాక్షి భక్తు చూసేలా చేసి ఆయన స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలుగా అప్పుడు నటించి లేపాక్షి యొక్క ఉత్సవాలు, ఆ చరిత్ర, లేపాక్షి చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ముఖ్య కారణం నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి కార్యక్రమంలో, అటువంటి యొక్క లేపాక్షికి మమ్మల్ని మేము చేసిన సేవా కార్యక్రమాలని, భగవంతుని కార్యక్రమాలని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా జగద్గురువులు, శృంగేరి పీఠాధిపతులు జూలై 7వ తారీఖు వస్తున్నారని తెలియజేయడానికి, లేపాక్షి పిచ్చేస్తున్నారని తెలియజేయడానికి మేము చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే మేము ప్రమాణం స్వీకారం చేసిన 3 రోజులకి జగద్గురు గారిని వెళ్ళడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం, లేపాక్షి రావాల్సిందిగా కోరడం జరిగింది. అదే రకంగా రెండవసారి కూడా అక్కడికి వెళ్ళి 3 రోజుల ముందు వెళ్ళి జగద్గురు గారి ఆశీస్సులు తీసుకొని, గురుగారు మీరు ఓరోకల్ నుంచి గౌరీబిందర్ వరకు వస్తున్నారు, మార్గమధ్యంలో లేపాక్షి రావాలని మరొక్కసారి మేము వారి పాదచరణములకు నమస్కారం చేసి తెలిపామన్నమాట. దానికి గురువుగారు సమ్మతి తెలియజేస్తూ జూలై 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సో ఇదొక మంచి అవకాశం. కేవలం లేపాక్షికే కాకుండా మన సత్యసాయి జిల్లాలో ఉన్న సనాతన ధర్మం, హిందూ మతంలో ఉన్న అందరూ కూడా భక్తితో ఆ రోజు అక్కడికి రావాలి, గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, గురువు ఇచ్చే ఒక ఉపన్యాసాన్ని విని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఈసారి మరి ఒకసారి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే హిందూపురం ఎంపీ పార్థసారథి గారు కూడా వచ్చారు. అన్నగారికి కూడా రిక్వెస్ట్ చేశాం, ఆయన కూడా ఇన్వైట్ చేశాం, ఆయన కూడా వస్తామని చెప్పారు. నిన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి యొక్క కార్యాలయం వెళ్ళి వీరయ్య సారికి, శ్రీనివాస్ సార్కి, రావు సార్కి కూడా మేము ఇన్వైట్ చేశాం, వాళ్ళు వస్తామన్నారు. అదే రకంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా నిన్న కలిసి సంప్రసాద్ సార్ని కూడా ఇన్వైట్ చేశాం, సార్ కూడా వస్తామన్నారు. ఈ రకంగా అందరూ కూడా మా జిల్లా అధ్యక్షులు
శేఖరన్న గారిని కూడా కలిసి ఇన్వైట్ చేశాం. ఈ రకంగా అందరూ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కూడా మీ పత్రిక ద్వారా ఈ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ విషయాలు తెలియజేసి పెద్ద సంఖ్యలో పాల్గొని గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మేము మీకు అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు. వారందరికీ కూడా